డాక్టర్ గారు మా అబ్బాయికి పెళ్ళై 3 ఏళ్లైంది. ఇద్దరూ చదువుకున్న వాళ్లే. ఇంతవరకు అమ్మాయి కడుపు పండకపోవడంతో డాక్టర్ దగ్గరికి తీసుకెళ్లి చూపించాను. అసలు విషయం అప్పుడు బయటపడింది. ఇంతవరకు మా అబ్బాయి కోడల్ని తాకలేదట. మా కోడలు కూడా ఆ విషయంలో అంతగా ఆసక్తి చూపించట్లేదట. ఇద్దరూ స్నేహితుల్లాగా గడిపేస్తూ వచ్చారు. వాళ్ళిద్దరి మధ్య సెక్స్ రిలేషన్ లేదని ఇంతవరకు మాకు అందుపట్లేదు. ఎందుకని వాళ్ళిద్దరూ అలా ఉన్నారు? ఇదే విషయం వాళ్ళని అడిగితే ఏమిటో మాకేమీ దాని గురించి పట్టలేదు. అయినా ఇద్దరం ఆనందంగా ఉన్నాం కదా, అది లేకపోతే ఏమిటి అని చెప్పారు. వాళ్ళ ప్రేమ ఏమిటో మాకు అద్దుపట్టడం లేదు. ఇప్పుడు మేమేం చేయాలో చెప్పండి అంటున్నారు. ఉన్నారండి, ఇలాంటి వాళ్ళు కొందరు ఉన్నారు. వాళ్ళు అలా ఏం పట్టకుండా ఉంటున్నారని పట్టించుకోరు. ఇద్దరికీ ఆసక్తి ఉండదు. ఏదో పని చేసుకుంటారు, ఉద్యోగాలు చేస్తుంటారు, ఉద్యోగంతో గడిపేస్తుంటారు. వాళ్ళ సెక్స్ సెకండరీ అంతే. ఫస్ట్ ప్రయారిటీ వాళ్ళకి జాబ్ వర్కే. ఇంక ఇవే పట్టం వాళ్ళకి ఏం పట్టించుకోవట్లేదు. ఎందుకంటే ఆ జాబ్లోనే వాళ్ళు తలమగలిగిపోతున్నారు. వాళ్ళు అంటే వాళ్ళకి ఏం పట్టకుండా ఉంటున్నారు. ఎందుకు పాల్గొనడం లేదు అంటే వీళ్ళలో ఒక స్ట్రెస్ ఫ్యాక్టర్ ఉంటుంది. మెయిన్గా స్ట్రెస్. ఆ స్ట్రెస్ ఫ్యాక్టర్ వల్ల వాళ్ళ సెక్స్ లేకుండా అవుతుంది. అంచేత వాళ్ళకి టైం మేనేజ్మెంట్ వాళ్ళకి ఏం తెలియదు. టైం మేనేజ్మెంట్ చేతగట్ల వాళ్ళకి ఏ వైపు చాలా అనుకున్నారు. అంచేత లేకపోతే పోయినట్లే అనుకుంటున్నారు. ఆ స్ట్రెస్ ఫ్యాక్టర్ ఇద్దరికి ఉంది. ఆ స్ట్రెస్ ఫ్యాక్టర్ వల్ల వాళ్ళు ఇద్దరు కూడా దాన్ని అధిగమించలేక అలా గడిపేస్తున్నారు. కానీ అది కరెక్ట్ కాదు. పెళ్ళైన తర్వాత తప్పకుండా సెక్స్ పాల్గొనాలి. నిజంగా వాళ్ళు టైం మేనేజ్మెంట్ ఉండి ఆ స్ట్రెస్ని ఓవర్కమ్ అయితే దానివల్ల వాళ్ళ సెక్స్లో చాలా రిలీఫ్ పొందుతారు. సెక్స్ గివ్స్ వండర్ఫుల్ రిలీఫ్ అండి. సెక్స్లో పాల్గొనడం వల్ల ఎండార్ఫిన్స్ రిలీజ్ అవుతాయి. సెక్స్లో పాల్గొనడం వల్ల చక్కగా ఆక్సిటోసిన్ లాంటి కెమికల్స్ రిలీజ్ అవుతాయి. సెక్స్లో పాల్గొనడం వల్ల సెరటోనిన్ లాంటి కెమికల్స్ రిలీజ్ అవుతాయి. సెక్స్లో పాల్గొన నార్ఫిన్ లాంటివి న్యూరో ట్రాన్స్మిటర్ రిలీజ్ అవుతాయి. దాంతో ఎంత ఆరోగ్యం బాగుంటుంది, మనసు బాగుంటుంది. అవన్నీ లేకుండా ఏదో గడిపేద్దామంటే ఇంకా స్ట్రెస్ ఇంకా పెరుగుతూ పైగా వాళ్ళు సెక్స్ని అవాయిడ్ చేయడంతో ఇంకా ఇది పెరుగుతుంది వాళ్ళ స్ట్రెస్. అంచేత వాళ్ళ డాక్టర్కి వెళ్ళి చూపించుకుని అసలు చెబితే తప్పకుండా వాళ్ళ ప్రాబ్లం తీరుతుంది, అరగా చేయదు. అంతేగాని ఏదో టెంపరీగా అలా ఎస్కేప్ అవుతుంది. దట్స్ నాట్ కరెక్ట్.